This morning I have come to glorify Jesus. ఈ ఉదయకాలం యేసును మహిమపరచు నిమిత్తమే నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసును మాత్రమే మహిమపరచుటకు నేను వచ్చి ఉన్నాను. Whatever I am, నేనేమై ఉన్నానో, wherever I am, నేను ఎక్కడ ఉండి ఉన్నానో, however I am, నేను ఎలాగున ఉండి ఉన్నానో, it is only because of Lord Jesus Christ of Nazareth. దీనంతటికి కారణం కేవలం నజరేతు వాడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. Amen. ఆమేన్. As we are doing this youth meeting, ఈ యవనస్తుల సదస్సును మనం నిర్వహించుకుంటూ ఉండగా there is something important that I am going to talk to you this morning. ఈ ఉదయకాలం ఒక ప్రముఖమైన సత్యాన్ని నేను మీతో ముచ్చటించాలని కోరుతున్నాను. I am talking about the foundation. నేను మాట్లాడుతున్నాను. Everyone has to have some foundation. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పునాది అనబడేది ఉండాలి. Without foundation, a building cannot be built. పునాది అనేది లేకుండా ఒక భవనాన్ని మనం నిర్మాణం చేయలేం. Yes? అవునంటారా? అవునన్నవారు చేయి చూపెట్టండి ఒకసారి. The deeper we go, the higher we can build. ఒక భవనానికి పునాది ఎంత లోతుగా మనం వేయగలుగుతామో అందును బట్టి అంత ఎత్తుగా ఆ భవనాన్ని కట్టొచ్చు. Amen? ఆమేన్. So, as a Christians, we must have a great foundation so that when the storms of life, when they come, you will not fall down. కనుక క్రైస్తవులమైన మనం మన జీవితం మీదకి భవిష్యత్తులో ఎన్ని తుఫాన్లు వచ్చినా పడిపోకుండా ఉండాలి అంటే మన పునాది అంత లోతుగా అంత బలంగాను వేయబడాలి. Okay? ఆమేన్. Matthew 7:24 to 29. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 29 వరకు ఉన్న లేఖన భాగాలు. See, this is very, very important, yeah? గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. Jesus doesn't guarantee that there will not be storms in life. There will be storms, there will be difficult situations in your life. మన జీవితంలో యేసు ప్రభువుని నమ్మినంత మాత్రాన కష్టాలు, తుఫాన్లు, బాధలు ఏవి రావని యేసయ్య వాగ్దానం చేయడం లేదు. జీవితంలో తుఫానులు లేక కష్టాలు, బాధలు రావచ్చును గాని ఆయన నిలిపెట్టే దేవుడై ఉన్నాడు. Amen? ఆమేన్. If the foundation is strong, మన పునాది గనుక బలంగా ఉన్నట్లయితే this is what happens. ఇలాగను జరుగుతోంది. Next one, yeah. మనం చదువుతున్న ఈ మాటలు గమనించండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. No, దానికంటే ముందర చదవమ్మా. ఇదే లేఖన భాగం. తుఫాన్ ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు 25లో వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని అది పడలేదు. పడకుండా ఉండాలట. మన పునాది ఎంత గట్టిగా ఉంటే, రాయి మీద కట్టుకుంటే పునాది గట్టిగా ఉంటుంది, మనము పడిపోము. ఆమేన్. నెక్స్ట్ వన్, యా. తరువాత మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. both of them built big houses. చూడండి, వీరిద్దరు కూడా పెద్ద పెద్ద భవనాలే కట్టారు. But one thing has fallen down and one thing stood strong. కానీ ఒక భవనమేమో స్థిరంగా నిలబడింది, మరొక భవనమేమో కూలబడిపోయింది. Why? ఎందుకని ఇలా జరిగింది? Because one builded on the rock, one builded on the sand. ఎందుకంటే ఒకటేమో రాతి బండ మీద పునాది వేసి కట్టబడింది, మరొకటేమో ఇసుక మీద కట్టబడింది. Amen. ఆమేన్. So today, కనుక ఈ రోజు I want to lay a strong foundation in your life. మీ జీవితాల్లో ఒక బలమైన పునాది నేను వేయాలని కోరుతున్నాను. ఇష్టమైన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవుని కనపరుద్దామా? ఆమేన్. This strong foundation will make you stand strong. ఈ బలమైన పునాది జీవితంలో మిమ్మల్ని స్థిరంగా బలంగా నిలబెడుతోంది. Amen. ఆమేన్. Ready? రెడీగా ఉన్నారా మీరు? ఎంతమంది రెడీగా ఉన్నారు?
1 Corinthians 3:11. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం. Cast out in Jesus' name. ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడునూ వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. Hallelujah. హల్లెలూయా. There is no other foundation. ఇక వేరొక పునాది లేనే లేదు. We must have foundation, the Christ as only foundation. Yeah. మన జీవితాల్లో పునాది యేసుక్రీస్తే. ఆయన మాత్రమే మనకు పునాదిగా ఉండాలి. I don't want you to have any other foundation at all. కనుక ప్రియులరా, వింటున్న మీ అందరి జీవితాల్లో ఇక వేరే పునాది అనేది ఏ మాత్రం ఉండకూడదు. How was this foundation laid? ఈ పునాది ఎలాగున వేయబడింది? John 1:1-3. యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనిస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Hallelujah. హల్లెలూయా. So he says, without the word there was nothing made. కనుక ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం వాక్యము లేకుండా ఏది కూడా సృష్టించబడలేదు. So without, if you have the word, you have a strong foundation. కనుక వాక్యం మీ యొద్ద ఉన్నట్లయితే మీకు బలమైన పునాది ఉన్నట్లే. The word is nothing but Jesus Christ. మరి ఈ వాక్యం అంటే ఎవరండి? వాక్యం అంటే యేసు తప్ప మరి ఏమీ కాదు. Amen. ఆమేన్. Okay. So he sent his word and healed people. ఆయన తన వాక్కును పంపి ప్రజలను స్వస్థపరిచారు. See, the word was a medicine for your healing. కనుక మీ స్వస్థత కోసం మందు, ఔషధం ఏంటంటే వాక్యమే. ఓకే. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు వ్యాధి రాలేదంట, కానీ మధ్యలో వ్యాధి వచ్చిందంట మనిషి పడిపోయిన తర్వాత. కానీ దానికి మందు వాక్యమే అంట. ఆమేన్. ఆమేన్. సో మనిషి పడిపోయి ఏమన్నా కానీ ఆ మనిషి స్వస్థపరచబడాలి అంటే వాక్యమే అంట. అందుకంటే ఆది యందు వాక్యముండెను అంట. ఆ వాక్యము సర్వ వ్యాధికి, సర్వ సమస్యలకి పరిష్కారము ఆయన వాక్యమే. హల్లెలూయా. అపవాది ఎప్పుడైతే యేసు ప్రభువుని శోధించడం మొదలు పెడతాడో, యేసు ప్రభు వాక్యము ద్వారా అతన్ని జయిస్తాడు. ఆమేన్. ఓకే. సో he spoke written word. కనుక ఆయన వ్రాయబడిన వాక్యమును పలికాడు. And enemy lost it. వెంటనే అపవాది దాన్ని కోల్పోయాడు. Amen. He lost which he tried to tempt Jesus with. Yeah. అపవాది ఏ విధానం చేత యేసును శోధిద్దామని ప్రయత్నం చేశాడో ఆ విధానంలో అపవాది ఓడిపోయాడు. Amen. ఆమేన్. So now coming to the right thing now. ఇప్పుడు మనం ధ్యానం చేయాల్సిన సరైన సంగతులకు వచ్చేసాం. So our hope is in his word. కనుక మన జీవిత నిరీక్షణ అంతా కూడా ఆయన వాక్యములోనే ఉంది. We are going into deep now. ఇప్పుడు మనం లోతైన సత్యాల్లోకి వెళ్తున్నాం. I just started to dig, that's it. ఇప్పుడు నేను కేవలం త్రవ్వడం మొదలెట్టాను అంతే. And you know all this what I said. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ కూడా మీకు తెలిసినవే కదా, తెలిసినవే కదా. కానీ కొంచెం లోపలికి వెళ్దాం. ఆమేన్. ఆమేన్. తవ్విన వాడికే దొరుకుతుందంట దాచబడిన ధనం. ఆమేన్. 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 సో ఇక్కడ జెరెమయా, ఇర్మియా గ్రంథంలో, because our foundation is the word. ఎందుకనగా మన పునాది వాక్యమే. జెరెమయా 31. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 31-34. 31వ అధ్యాయంలో 31 నుండి 34 వరకు ఉన్న లేఖన భాగాలు. ఇదిగో, నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. Amen. ఆమేన్. He's saying that the days are coming wherewith I will make a new covenant. ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఒక రకమైన దినాలు రాబోతూ ఉన్నాయి, ఆ దినాల్లో నేను నా ప్రజలతో క్రొత్త నిబంధన చేస్తాను.
క్రొత్త నిబంధన Amen. అంటే పాతది కాదంట, గుర్తుపెట్టుకోండి, పాతది కాదు, క్రొత్త నిబంధన. నెక్స్ట్ అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. చూడండి, he said, though I was a husband to them, they have not fulfilled that covenant. ఆయన అంటున్నారు, నేను వారికి యజమానిగా భర్తగా ఉన్నప్పటికీ వారు ఆ నిబంధనను నిర్వర్తించలేదు. నెక్స్ట్ వన్, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను. చూడండి, ధర్మ విధి, ధర్మశాస్త్రం అనలే, ధర్మ విధి విధి ఉంచదను, వారి హృదయముల మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. 34వ వచనం, నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరును నన్నెరుగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన్ని తెలుసుకోవాలి అంటే ఒక మాట ఉందంట, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొని అంటాడంట. కానీ పాత నిబంధన ప్రకారం ఏమంటాడంటే 3 తరములు 4 తరముల వరకు నేను జ్ఞాపకము చేసుకుంటాను అంటున్నాడు. ఐ విల్ రిమెంబర్ ఫర్ 3rd to 4th generations in the old covenant. పాత నిబంధనలో ఆయన సెలవిచ్చిన వాటేమిటంటే 3-4 తరముల వరకు వారి అతిక్రమాలు పాపాలు జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. బట్ హియర్, కానీ ఇక్కడైతే ఐ విల్ రిమెంబర్ దెమ్ నో మోర్. ఇక నేను వాటిని జ్ఞాపకము చేసి కొనను అంటున్నాడు. వాట్ యు వాంట్, ఓల్డ్ కవెనెంట్ ఆర్ న్యూ కవెనెంట్? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు క్రొత్త నిబంధన కావాలా పాత నిబంధన కావాలా? మీరు చెప్పండి, ఏ నిబంధన కావాలి? కొత్త నిబంధన. యేసు ఇప్పుడు పాత నిబంధన అంట. లెట్ బిఫోర్ దట్ విల్ గో టు హీబ్రూ. ఇప్పుడు మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోకి వెళ్దామా? హీబ్రూ 8, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7 to 13. 8వ అధ్యాయంలో 7వ వచనం నుండి 13వ వచనం వరకు, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే. చూడండి, హీబ్రూ 8, 7 to 13. హెబ్రీ 8, 7 నుండి 13 వరకు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడండి, he found fault with the old covenant. పాత నిబంధనలో ఉన్న లోపాన్ని ఆయన కనుగొన్నాడు. he knows it though. ఆయన ఎరిగిన వాడైనప్పటికీ మనం కనుగొనాలంట, అది మన ఫౌండేషన్. there was a fault with the old covenant. ఆ యొక్క పాత నిబంధనలో ఒక లోపం ఉన్నదట. నెక్స్ట్ వన్ says, ఆ తరువాత ఏమని వ్రాయబడిందంటే, we will read that again. అయితే we'll read again 7:1. 7వ వచనం మరలా చదువుదామా? ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూడండి, it is the new covenant is not the covenant as I made with your fathers on Mount Sinai. ఈనాడు నేను మీతో చేయుచున్న ఈ క్రొత్త నిబంధన మీ పితరులైన వారితో నేను సీనాయి శిఖరమున చేసిన పాత నిబంధన వంటిది కాదు. కాదు అంటాడు కదా, స్పష్టంగా ఉంది కదా. కాదు, ఇది నూతన న్యూ కవెనెంట్. ఇది నూతనమైన లేక క్రొత్త నిబంధన. దెన్ ఏమనగా
వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు ప్రజల యుందురు. వారిలో ఎవ్వడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. చూడండి, అందరూ అంట. ఏ విషయంలో తెలుసుకుంటారంట? ఏ విషయంలో అంటే నెక్స్ట్ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను జ్ఞాపకం చేసుకొని మొరో అంటే మనం అంటాం పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్, పరిశుద్ధాత్ముడు వచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్ అంటారు కదా కదా. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడా పాపాలు? కొంత డౌట్ ఉంది కదా, ఉంది. నేను ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తా. ఆయన అంటాడు నేను జ్ఞాపకము చేసుకొనను, నూతన నిబంధన. దిస్ ఇస్ అ న్యూ కవెనెంట్. ఇది నూతనమైన నిబంధన. ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ అండ్ యువర్ ఇనిక్విటీస్ నో మోర్. నీ పాపములను నీ అతిక్రమములను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకొనను అని ఆయన అంటున్నారు. 13th verse 13వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. రెడీ ఉందంట డిసపియర్ అయిపోవడానికి, మాయమైపోవడానికి సిద్ధంగా ఉంది, రెడీగా. కానీ కొంతమంది దాన్ని పట్టుకొని ఉన్నారంట, దాన్ని బోధిస్తా ఉన్నారంట. పాత నిబంధనను బోధిస్తా ఉన్నారంట. దేవుడు అంటాడు అది అదృశ్యమైపోతుంది, నేను దాన్ని నిర్లక్ష్య పెట్టాను, దాన్ని తీసేశాను, నేను కొత్త నిబంధన మీకు ఇస్తున్నా అంటాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన మీద ఎప్పుడైతే మనం ఇల్లు కడతామో అది పడిపోదంట. పాత నిబంధన మీద కడితే పడిపోతుందంట. ఎందుకంటే పాత నిబంధన వల్ల ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. దట్ ఈస్ ద డెప్త్. ఇదేనండి లోతైన సత్యం. మనము క్రైస్తవుడు అనగానే భయాందోళనతో ఉంటాం. దేవుడు ఏం చేస్తాడు, అయ్యో ఇది ఒక తప్పు చేయని వాడు ఉన్నాడా? తిరిగి జన్మించిన తర్వాత కూడా తప్పు చేయని వాడు ఉన్నాడా? అడుగుతున్నా. లేడు. కానీ ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో ప్రతి పాపాన్ని జయిస్తావు. హల్లెలూయా. ఆమేన్. అసలు క్రైస్తవుడికి పాపం చేసే లైసెన్స్ ఏం తెలుసా? 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. వినండి చాలు వినండి, అందరికి తెలిసింది. మొదటి పత్రిక 1 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 John 1:9 ఏమంటారంటే మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు యొక్క రక్తం సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందరికీ తెలిసిందే ఏముందా, పాపం చేయడం ఒప్పుకోవడం. మా అమ్మాయి అయిపోయిందిరా బాబు, పాపం చేయడం ఒప్పుకోవడం. ఎన్ని రోజులు చేస్తూ ఉంటాం, ఒప్పుకుంటాం. అది కాదు మన క్రైస్తవత్వం అనేది. ఎప్పుడైతే ఆయన నిజంగా ఆయన పునాది ఆ రాయి మీద కడతామో తుఫాన్లు వస్తాయంట, టెంప్టేషన్స్ కూడా వస్తాయి, మనకి శోధనలు వస్తాయి. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాము, కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ దమ్ పడిపోతానే ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ పునాది మీద కడతావో నువ్వు పడవు అంతే. ఆమేన్. ఇప్పుడు ఈ యూజువల్లీ ఏమంటే దేవుడు కొంతమంది, ఇఫ్ ఐఎమ్ టీచింగ్ అబౌట్ గ్రేస్, నేను గనక కృపను గురించి బోధిస్తూ ఉన్నాను అనుకోండి, బీ కేర్ఫుల్ విత్ ద టీచింగ్ ఆఫ్ గ్రేస్. ఏమండి, కృపను గురించిన బోధ పట్ల జాగ్రత్త సుమండి. They say they give license to sin. They say కృపను గురించి మాట్లాడుతుంటే నేర్పిస్తుంటే జనం ఏమంటారంటే పాపం చేయడానికి వీళ్ళు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు అంటుంటారు. No, కాదండి, we are giving license to overcome sin. పాపాన్ని జయించడానికి లైసెన్స్ ఇస్తున్నాం. చప్పట్లు కొడుతూ ఉన్నామని ఘనపరుద్దాం. See, old covenant is a license to sin.
గమనించండి, పాత నిబంధన పాపం చేయడానికి ఆధారభూతమైన లైసెన్స్ వంటిది. But the new covenant, కానీ క్రొత్త నిబంధనలో, which is greater than the law, అది ధర్మశాస్త్రము కంటే గొప్పదైన నిబంధన. Amen. ఆమేన్. let us see. ఇప్పుడు మనం చూద్దామా? Ephesians 4:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ చరణాన్ని మనం చూస్తే చూడండి. అందువలన, ఒక్క నిమిషం చూడమ్మా, వినండి ఒకసారి వినండి. ప్రతి ఒక్క బోధకుడు వస్తాడు, చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. దేవుడు అంటాడు, మీరు ఏది వింటున్నారో మీరు జాగ్రత్త పడుడి. ఏదో వినటం వల్ల విశ్వాసం వస్తుంది, ధర్మశాస్త్రం వినడం వల్ల కూడా దాంట్లో నమ్మకం వస్తుందంట మనకి. పాత నిబంధన వినడం వల్ల కూడా ఇవి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. అది ఆ పాత నిబంధన నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది, కానీ కొత్త నిబంధన ఆయన క్రియల మీద ఆధారపడి ఉంటుంది, యేసు క్రియల మీద. హల్లెలూయా. See, I will make you understand this, yeah? ఇది మీకు అర్థమయ్యేలా నేను మీకు తెలియజేస్తాను. Ephesians 4:14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమ్మక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. ఉండొద్దంట అట్లా. See, be careful with the doctrine that you hear. కనుక మీరు వినే ఉపదేశ సత్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇటు అటు అంటే ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన రెండిట్లో ఉండద్దు అంటాడు. ఉంటే ఒక దాంట్లో ఉండమంటాడు. ఉంటే చల్లగా అయినా ఉండు, వెచ్చగా అయినా ఉండు, నిలువెచ్చగా ఉండద్దు అంటాడు. అందుకే అంట, కొత్త ద్రాక్షారసము పాత తిత్తుల్లో పోయడు అంట. ఈ కొత్త నిబంధన పాత నిబంధన మిక్స్ కాదంట. మిక్స్ అయితే ఏమవుతుందంట? పగిలిపోద్దంట. మనిషి క్రైస్తవుడు ఎందుకు జయించలేకపోతున్నా అంటే రెండిట్లో నడుస్తూ ఉంటాడు. ఉంటే నువ్వు కొత్త నిబంధనలో ఉండు, లేకపోతే పాత నిబంధనలోనే ఉండు. ఆమేన్. ఆమేన్. పాత నిబంధనలో ఉంటే నీ పాపాలు 3-4 తరంలో జ్ఞాపకం చేసుకుంటా అంట. కానీ కొత్త నిబంధనలో ఉంటే జ్ఞాపకం చేసుకోను అంటాడు. ఏం కావాలి మీకు? ధర్మశాస్త్రం ఎవరి వల్ల వచ్చిందంట? మోషే వల్ల ధర్మశాస్త్రం వచ్చింది. కృపా సత్యము ఎవరు కావాలి మీకు? మోషే కావాలా, యేసు కావాలా? పాత నిబంధన మోషే ద్వారా వచ్చింది, కొత్త నిబంధన యేసు ద్వారా వచ్చింది. ఆమేన్. దట్స్ ఇట్. హగ్గై గ్రంథంలో హగ్గై 2:8-9 సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి? 2 మందిరాలు అంటాడు ఇక్కడ. కడవటి మందిరము, తర్వాత మునుపటి మందిరము. కానీ ఒకదాని మహిమ ఒకదాని కంటే మించును అంటాడు. యా, ద లేటర్ హౌస్ విల్ బి మోర్ గ్లోరియస్ దెన్ ద ఫార్మర్ హౌస్. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అది మాత్రం నేను చెప్పగలను. హల్లెలూయా. ఆయన అంటాడు, నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ఏంటంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పక్షమున ఆయన పాపిగా చేయబడ్డాడు, మనల్ని ఉచితంగా నీతిమంతులు చేశాడు, అంతే. హల్లెలూయా. ఫాదర్ వి థాంక్ యూ. మీకు వందనాలు. వి థాంక్ యూ. చేతులు పైకి చాపండి ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. వి థాంక్ యూ ఫర్ sending your son Jesus into this world. మీ కుమారుడైన యేసును మా కోసం ఈ లోకాన్ని మీరు పంపించినందుకు మీకు వందనములు. And we thank you for the gift of salvation. రక్షణ అనే వరమును బట్టి మీకు వందనములు. We thank you for the gift of righteousness. నీతి అనే వరమును బట్టి మీకు వందనములు. Thank you for the gift of holiness. పరిశుద్ధత అనే వరమును బట్టి మీకు వందనములు. Thank you for the gift of perfectness.
పరిపూర్ణత అనే వరమును బట్టి మీకు వందనములు. Thank you for the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే వరమును బట్టి మీకు వందనములు. We thank you, Father. తండ్రి మీకు వందనములు We thank చెల్లిస్తున్నాం. you for every good and perfect gift comes from above, that is from you. పరిపూర్ణమైన ప్రతి మంచి ఈవియు కూడా పైనున్న నీ యొద్ద నుంచే మాకు వస్తున్నందుకు మీకు వందనములు. The very breath that we are taking, it is by your grace. We thank you. ఓ ప్రభువా, మా యొక్క శ్వాస కూడా మీరు ఇచ్చారు, అందుకు మీకు వందనములు. The very life that we are living, it is by your grace. We thank you. మేము కలిగిన ఈ ప్రాణం, ఈ జీవం మీరు ఇచ్చినందుకు మీకు వందనములు. Now grant us the grace to be thankful to you and to preach the gospel to whomever that you permit us to, Father. ప్రభువా, మీరు ఎవరికైతే మేము సువార్త చెప్పడానికి మాకు అనుమతిస్తారో అలాంటి వారందరికీ సువార్త చెప్పే కృపను కూడా మాకు ఇవ్వండి. Help us always depend on your grace. ఓ ప్రభువా, ఎల్లవేళలా మీ కృప మీద ఆధారపడడానికి మీరు మాకు సహాయము చేయండి. Lord, lead us not into temptation by your grace. ప్రభువా, మీ కృప చేతనే మమ్మల్ని శోధనలోనికి తీసుకువెళ్ళకండి. Deliver us from all evil by your grace. సకల కీడు నుంచి మీ కృప చేతనే మమ్మల్ని తప్పించండి. As we are going into the world right now, ఇదిగో ఇప్పుడు మేము లోకములోనికి వెళ్ళుచుండగా help us always be mindful of your grace. ఎల్లప్పుడూ నీ కృపను జ్ఞాపకం ఉంచుకునేలా మాకు సహాయము చేయండి. As we preach the gospel, మేము సువార్తను బోధిస్తూ ఉండగా let every word be confirmed by signs and wonders. ప్రతి వాక్యము కూడా అద్భుత కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా నెరవేర్పడానికి వచ్చును గాక. Help us always preach the gospel through your grace and through your love. ఎల్లవేళలా కూడా నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా సువర్తమానాన్ని బోధించడానికి మాకు సహాయము చేయండి. Lord, I bless them in the name of Jesus. యేసయ్యా, మీ నామములో వారిని ఆశీర్వదిస్తున్నాను. వీరి మీద అభిషేకం విడుదల చేస్తున్నాను. ఆమేన్. వీరి మీద కృప విడుదల చేస్తున్నాను. ఆమేన్. వీరు ఎన్నడూ సిగ్గుపరచబడరు అని ప్రకటిస్తున్న యేసు నామములో ఆమేన్. మీరు తలగా ఉండుదురు గాక. ఆమేన్. మీరు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదురు గాక. చెప్పండి ఆమేన్. వెలుపల వచ్చినప్పుడు దీవించబడుదురు గాక. ఆమేన్. మీరు వేటి మీద చేయి పెడుతురో అవి సఫలపరచును గాక. ఆమేన్. అనేక మందికి మీరు వెలుగై ఉన్నారు. అనేక మందికి మీరు ఉప్పై ఉన్నారు. ఆమేన్. మీరు దేవుని సంతానమై ఉన్నారు. గట్టిగా ఆమేన్. దేవుని వారసులమై ఉన్నారు. ఆమేన్. ఈ రోజు నుంచి మీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. వర్ధిల్లదు. ఆమేన్. వర్ధిల్లదు. ఆమేన్. ఈ రోజు నుంచి మీరు ఫలభరితులు. ఆమేన్. అనేక మందిని మీరు క్రీస్తు యొద్దకు నడిపించే సువార్త యోధులు అని ప్రకటిస్తూ యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అందరూ చేయి పైకి చెప్పండి ఆమేన్. ఒక మాట గుర్తుపెట్టుకోండమ్మా, మీ పాపములను, మీ అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనడు. ఈ రోజు నుంచి నూతన అభిషేకము, ఆయన సువార్త యోధులుగా వెళ్ళి చెప్పచ్చు. హల్లెలూయా. ధైర్యముగుండు, దిగులు పడకు, జడియకు ఎప్పుడు, నిన్ను విడువాడు, నిన్ను మరువాడు ప్రభువే నీవులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. 2010 సంవత్సరంలో నువ్వు ఇన్ని రోజులు నీ నెత్తిన ఉన్నాయేమో, ఈ రోజు నుంచి అవి నీ కాలి కింద తొక్కండి యేసు నామములో. చెప్పండి, అబ్బు అనే సమస్య తొక్కుతున్నా యేసు నామములో. వ్యాధి తొక్కుతున్నా యేసు నామములో. కుటుంబ సమస్యలు తొక్కుతున్నా యేసు నామములో. నా బలహీనత తొక్కుతున్నా యేసు నామములో. ప్రతి ఒక్కటి ఏవైతే దేవుని చిత్తము కాదో అవన్నీ నా కాలి కింద తొక్కుతున్నా యేసు నామములో. ఆమేన్. God loves you, man. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. అందుకే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రతి ఆయుధం, అందుకే అపవాదిని అంట నిరాయుధుడుగా చేశాడంట. వాడికి ఆయుధాలు లేవంట, నిరాయుధుడుగా చేశాడంట. వాడిని బట్టలించేశాడంట వాడిని. ఆమేన్. ఈ రోజు మనకి ఆయన రక్షణ కవచము ధరించాడు మనకి. ఆమేన్. ఆమేన్. God loves
యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్.